గాడ్, సడన్గా విండో తీసి చూస్తే అసలు ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు ఏంటిది, ఎక్కడున్నాం రే? ఫ్లైట్ మ్యాప్ పెట్టరా బాబా, చూద్దాం. సరే చూద్దాము. బయలుదేరి 2:30 గంటలు అయినట్టు అనిపిస్తుంది. సో టొరంటోకి పోతున్నాం మనం. అండ్ ఈ ఫ్లైట్లో చూస్తుంటే ఇంకోటి 2 భాషలలో రాసింది అక్కడ పైన. సెకండ్ భాష ఏంటి అని అడిగితే ఫ్రెంచ్ అని చెప్పింది. సో బేసికల్లీ కెనడా వాళ్ళకి 2 భాషలంట, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. సో అది. సో మోస్ట్లీ మాకు యూఎస్లో ఏమో మెక్సికన్ కనిపిస్తుంది. ఎక్కడున్నాం రా బాబా? వేర్ ఆర్ వి? యూ చెక్ ద ఫ్లైట్ మ్యాప్. ఫోన్లో అయితే టైం మారిపోయింది ఆల్రెడీ, గంట ముందుకు వెళ్ళిపోయింది. టైం టు డెస్టినేషన్ 0:23 అది సంగతి. సో ఆల్రెడీ మనం టొరంటోకి వచ్చేసినట్టే. ఇగోండి ఇది ఐటనరీ. డిఎఫ్డబ్ల్యూ నుంచి ఫస్ట్ లిటిల్ రాక్, తర్వాత మెంఫిస్, తర్వాత నాష్విల్, తర్వాత కొలంబస్ ఒహాయో దాటింది, తర్వాత క్లీవ్లాండ్ దాటి దెన్. సో వీఆర్ దిస్ ఇస్ టొరంటోనే. ఓ మబ్బులు వచ్చేసినాయి మళ్ళీ. కానీ సడన్గా మా వాడు ఓపెన్ చేయమని సార్ డోర్ ఓపెన్ చేసి చూస్తే భలే బ్యూటిఫుల్గా కనిపించింది. ఆగో చూడండి అక్కడ ఫ్రెంచ్లో రాసింది. ఆగోండి చూసారా, అదనమాట. మొత్తానికి టొరంటో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. చూస్తుంటే ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళ డలాస్ మ్యాక్సిమం 33 degrees నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 50% పడిపోయింది. ఐ మీన్ ఇక్కడ 14 degrees మ్యాక్సిమం ఉంది. మన డలాస్లో ఇవాళ 33 degrees మ్యాక్స్ ఉండే. ఆన్ టాప్ ఆఫ్ దట్ వర్షం కూడా ఉంది, క్లౌడీ ఉంది. సో ఎంతవరకు టొరంటో మనం తిరగడానికి వెళ్తాం అనేది అయితే నాకు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడికి వస్తే వైఫై అయితే ఇంకా కనెక్ట్ కాలేదు మరి. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని వచ్చేస్తాయి, కొన్ని కంట్రీస్లో ఎయిర్పోర్ట్స్లో జస్ట్ ల్యాండ్ అవ్వగానే వైఫై వస్తుంది. ప్రస్తుతానికి వెరైజాన్ వాడైతే మా వాడైతే మీకు ఏమీ రోమింగ్ లేదు అండ్ 2 GB డేటా కూడా ఫ్రీ అని మెసేజ్ వచ్చేసింది నాకు. సో అందుకని లోకల్ టైం ఇక్కడైతే ఫర్ రైట్ నౌ ఐ థింక్ 4:10 4:15 or 4:30 అంత లోపలనే ఉంది. సో టొరంటో టవర్ అని ఒకటి ఫార్మర్లీ బిగ్గెస్ట్ బిల్డింగ్ అంట, అది ఫార్మర్లీ. ఇంకా దాని గురించి నేనైతే చూడలేదు, చూసినాక చెప్తా. అంటే మేబీ బుర్జ్ ఖలీఫా పడకముందు అది పెద్ద బిల్డింగా, లేకపోతే ఈ దీంతో కంపేర్ చేసి అది ఫార్మర్లీ పెద్ద బిల్డింగ్ అంటున్నా నాకు అర్థం కాలేదు. సో అదొకటి అయితే పోదాం అనుకున్నాము. సో సగానికి సగం టెంపరేచర్ పడిపోయింది. మోర్ దెన్ 20 degrees ఉంటేనే నాకు హాట్ అనుకుంటా. అండర్ 20 degrees ఏదైనా నాకైతే చాలే. బేసికలీ మన ఇండియన్స్ అందరికీ, సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ నేనైతే అనుకోవడం అది చలే అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం అయితే 14 degrees ఉంది, పోయి చూద్దాం.